వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డేటా టైప్స్ ఇన్ పైథాన్. ఈ వీడియోలో నేను టోటల్గా డేటా టైప్స్ అంటే ఏందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని డివైడ్ చేశాను, అన్ని సబ్ పార్ట్స్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఒకవేళ ఈ వీడియో కన్నా టోటల్గా చూసినట్లయితే మీకు డేటా టైప్స్ అనేది టోటల్గా అర్థమవుతుంది. అండ్ వీడియో మిస్ చేయకుండా చూడండి. ఓకే, మెయిన్గా డేటా టైప్ అంటే ఏంటి? సో మనకి దానిలో మీనింగే ఉంది. డేటా టైప్ అంటే డేటా అనేది ఏ టైప్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ప్రీవియస్ క్లాస్లో చూసినట్లయితే వేరియబుల్ గురించి డిస్కస్ చేశాను. వేరియబుల్లో మీకు ఎట్లా ఉంటుంది, ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చినప్పుడు నేను 10 అనేది వాల్యూ అండ్ ఏ ఈక్వల్ టు వేరియబుల్ అని చెప్పాను కదా. సో అక్కడ మీకు 10 అనేది ఏది ఇంటీజర్. ఓకే, సో ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను డేటా టైప్స్లో. చూడండి మీరు మెయిన్గా ఇక్కడ మీకు ఒక స్ట్రక్చర్ అయితే గీయడం జరిగింది, డేటా టైప్స్. ఓకే, డేటా టైప్స్ దానిలో మీకు చూసినట్లయితే ఇక్కడ నేను 3 కేటగిరీస్గా డివైడ్ చేశాను. ఇక్కడ న్యూమరిక్ డేటా టైప్ అండ్ మ్యాపింగ్ డేటా టైప్ అండ్ సీక్వెన్స్ డేటా టైప్. ఓకే, సో ఇక్కడ మీరు న్యూమరిక్ చూసినట్లయితే మనకేముంది, ఇంటీజర్ ఉంది అండ్ ఫ్లోట్ ఉంది అండ్ కాంప్లెక్స్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్లయితే బూలియన్ సపరేట్గా ఉంది అండ్ మ్యాపింగ్ వచ్చినట్లయితే డిక్షనరీ అని ఉంది అండ్ సీక్వెన్స్కి వచ్చినట్లయితే మీకు లిస్ట్, టపుల్, స్ట్రింగ్. ఓకే, టపుల్ ఆర్ టుపుల్ ఏదైనా పిలవచ్చు మనం. సో ఇవి నేను డివైడ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. న్యూమరిక్ అయితే ఇంటీజర్ అండ్ ఇక్కడ ఫ్లోట్ అండ్ కాంప్లెక్స్ అండ్ ఇక్కడ బూలియన్ అనేది సపరేట్గా తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూసినట్లయితే మ్యాపింగ్, డిక్షనరీ అండ్ సెట్ అండ్ సీక్వెన్స్ అంటే లిస్ట్, టపుల్, స్ట్రింగ్. ఈ విధంగా నేను సబ్ డివైడ్ చేశాను అన్నీ కూడా. అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా నేను రాసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చెప్తాను చూడండి మెయిన్గా. సో ఫస్ట్ న్యూమరిక్ గురించి డిస్కస్ చేద్దాము అండ్ దాని తర్వాత మ్యాపింగ్ వెళ్దాము, దాని తర్వాత సీక్వెన్స్కి వెళ్దాము. ఓకే, సో ఇప్పుడు మెయిన్గా చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నీట్గా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ న్యూమరిక్ అని చెప్పాను కదా. న్యూమరిక్లో ఫస్ట్ ఏం చెప్పాను, ఇంటీజర్ చెప్పాను. ఓకే, ఇంటీజర్ అంటే ఏం లేదు. ఇక్కడ ఏదైనా వాల్యూస్ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ మీరు రియల్ టైంలో చూస్తారు కదా, డిజిట్స్ ఈ విధంగా 1, 2, 3, 4 అట్లా ఎన్ని నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. సో దాన్ని ఏమంటామంటే ఇక్కడ ఇంటీజర్స్ కింద తీసుకుంటాం. ఇది ఇంటీజర్, ఇది ఇంటీజర్, ఇది ఇంటీజర్, ఇది ఇంటీజర్. ఓకే, ఒకవేళ మీరు ఫ్లోట్ కానీ తీసుకున్నట్లయితే ఫ్లోట్ తీసుకున్నట్లయితే డెసిమల్ వాల్యూస్ని ఏమంటామంటే ఫ్లోటింగ్ వాల్యూస్ అంటాం. సపోజ్ 2.1, 1.7, ఓకే 3.2 ఇవన్నీ కూడా మనకి ఫ్లోట్ వాల్యూస్. ఓకే, ఇంటీజర్ వాల్యూస్ అంటే అర్థమైంది అండ్ ఫ్లోట్ వాల్యూస్ అది అర్థమైంది కదా. నెక్స్ట్ కాంప్లెక్స్ వాల్యూస్ చూద్దాం. కాంప్లెక్స్ చూసినట్లయితే ఇప్పుడు సపోజ్ 3 + 2j అనేది కాంప్లెక్స్ వాల్యూ అని చెప్తా. ఓకే, ఈ 3 అనేది ఏంటంటే ఇప్పుడు మనకి ఇది ఇమాజినరీ వాల్యూ అండ్ 3 అనేది ఏంటంటే రియల్ వాల్యూ. సో ఈ 3ని మనం ఏమని పిలుస్తామంటే, మనం మ్యాథ్స్లో ఉంటుంది చూడండి, ఇది 3 అనేది రియల్ వాల్యూ, ఈ j అనేది ఏంటంటే ఇమాజినరీ వాల్యూ. ఓకే, సో మీకు ఇప్పుడు అర్థమైందా న్యూమరిక్లో ఏముంటాయంటే మనకి ఇంటీజరు, ఫ్లోట్, కాంప్లెక్స్. ఓకే, ఈ విధంగా మనం దీన్ని సబ్ డివైడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనము ఒకవేళ మ్యాపింగ్కి వెళ్తే అక్కడ డిక్షనరీ ఉంటుంది. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకోటి ఏం చెప్పాను, మ్యాపింగ్లోకి వచ్చినట్లయితే డిక్షనరీ కదా. సో డిక్షనరీ ఉంటుంది. సో డిక్షనరీ డిక్ట్ కీవర్డ్తో తీసుకుంటాము. ఇవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. సో దీనికి సపరేట్ వీడియోస్ తీస్తాను. డిక్షనరీకి ఒక వీడియో, లిస్ట్కి ఒక వీడియో, టపుల్కి ఒక వీడియో. సో ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే చూడండి. డిక్షనరీ అనేది దేని గురించి అంటే మనకి ఇక మీరైతే దీన్ని ఈ విధంగా మనం డిఫైన్ చేసుకుంటాము, అంటే కర్లీ బ్రాకెట్స్లో డిఫైన్ చేసుకుంటాం. ఇప్పుడు మాత్రం ఇదే గుర్తుపెట్టుకోండి. నేను నెక్స్ట్ క్లాసెస్లో మీకు డిక్షనరీ టోటల్ వీడియో చేస్తాను. డిక్షనరీ, వాట్ ఈస్ డిక్షనరీ అండ్ డిక్షనరీ ఒక ఫంక్షన్స్ ఏంటో అక్కడ డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇది డిక్షనరీ ఈ విధంగా ఉంటుంది, ఇది మ్యాపింగ్ ఫంక్షన్. అండ్ మీరు ఇంకా చూసినట్లయితే ఇందాక సీక్వెన్స్ చూశారు కదా. ఈ సీక్వెన్స్ చూసినట్లయితే మనకేముంది, లిస్ట్ ఉంది. ఓకే, లిస్ట్ అండ్ మనకి ఇంకోటి ఏముందంటే టపుల్ ఉంది. ఓకే, టపుల్. ఓకే, సో దాంతోపాటు మనం ఏం చూసినాం, సెట్ చూసినాం అండ్ దాంతోపాటు స్ట్రింగ్స్ చూసినాం అండ్ దాంతోపాటు మనం బూలియన్ చూసినాం. ఓకే, బూలియన్. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ లిస్ట్ అంటే ఈ విధంగా మనం డిఫైన్ చేస్తాము, అంటే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్. టపుల్ అంటే పెరాంథసిస్ తీసుకుంటాము అండ్ సెట్ అంటే కూడా సేమ్ యాజ్ ఈజ్గా కర్లీ బ్రాకెట్స్ తీసుకుంటాం యాజ్ ఎ డిక్షనరీ తీసుకున్నట్లు. అండ్ స్ట్రింగ్స్ అంటే మీకు డబుల్ కొటేషన్ లేకపోతే సింగిల్ కొటేషన్లో తీసుకుంటాం వాల్యూస్. అండ్ బూలియన్ అంటే ఏంటంటే ట్రూ. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ కిందకి తీసుకుంటాము, ఫాల్స్ కిందకి తీసుకుంటాం. ఓకే,
సో నేను ఇవన్నీ కూడా దీనికి సపరేట్ వీడియో ఉంటుంది అండ్ దీనికి సపరేట్ వీడియో తీస్తాను, దీనికి సపరేట్. సో ఇప్పుడు నేను ఇవి డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇది మెయిన్గా డేటా టైప్స్ అంటే బ్రీఫ్గా చూసినట్లయితే ఈ విధంగానే ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు అసలు డేటా టైప్స్ ఏ విధంగా మనం చెప్తున్నామో నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా అయితే క్యారెక్టరైజ్ చేసినా కానీ చూడండి. ఇప్పుడు సపోజు ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 20 అని తీసుకున్నప్పుడు, ఏ ఈక్వల్ టు 20 అని తీసుకున్నప్పుడు ఈ 20 అనేది నేను వాల్యూ అన్నాను కదా, అక్కడ ఏ వాల్యూ ఇది? ఇప్పుడు ఇది ఇంటీజర్ వాల్యూ, ఎందుకంటే 20 అనేది ఇంటీజర్ వాల్యూ. సో ఇప్పుడు ఇది ఏ వేరియబుల్ అవుతుంది? ఇంటీజర్ వేరియబుల్ అవుతుంది, అంటే ఇంట్ వేరియబుల్ అవుతుంది. ఓకే, సో ఇది ఒకవేళ మీరు b ఈక్వల్ టు 2.5 తీసుకున్నారనుకోండి, ఇది ఏమవుతుంది? ఇక్కడ ఫ్లోట్ అవుతుంది. ఓకే, ఫ్లోట్ అయినప్పుడు ఇదేమవుతుంది? ఫ్లోట్ వేరియబుల్ అవుతుంది. ఓకే, అదేవిధంగా సపోజ్ మీరు ఇక్కడ c ఈక్వల్ టు 3 + 2j అని తీసుకున్నారనుకోండి, సో ఇదేంటి? ఇప్పుడు మనకి కాంప్లెక్స్ వేరియబుల్ అవుతుంది. ఎందుకంటే ఇది కాంప్లెక్స్ వాల్యూ కాబట్టి. ఓకే, ఇది కాంప్లెక్స్ వాల్యూ కాబట్టి. అదేవిధంగా మీరు ఇప్పుడు ఒకవేళ d ఈక్వల్ టు ట్రూ అని తీసుకున్నారనుకోండి, ఇదేమవుతుంది? ఇప్పుడు బూలియన్ వేరియబుల్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము డేటా టైప్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మెయిన్గా డేటా టైప్ అంటే వేరియబుల్ ఏ డేటా టైప్ అని ఎట్లా చెప్తాము అంటే వాల్యూని బట్టి చెప్తాం. సపోజ్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను? నేమ్ ఈక్వల్ టు కిరణ్ అని డబుల్ కొటేషన్లో ఇస్తున్నాను. సో ఇది స్ట్రింగ్ డబుల్ కొటేషన్లో కానీ సింగిల్ కొటేషన్లో కానీ ఏదైనా ఇస్తే దాన్ని ఏమంటాం అంటే స్ట్రింగ్ అంటాం. సో నేను ఇప్పుడు ఈ నేమ్ అనేది స్ట్రింగ్ అని ఎట్లా చెప్తున్నాను అంటే ఈ వాల్యూని బట్టి చెప్తున్నాను. ఇదేంటి? స్ట్రింగ్ వాల్యూ. ఇది స్ట్రింగ్ వాల్యూ అయినప్పుడు ఇది స్ట్రింగ్ వేరియబుల్ అవుతుంది. ఓకే, స్ట్రింగ్ వేరియబుల్ అవుతుంది. సో ఈ విధంగా మనం వేరియబుల్స్కి అంటే డేటా టైప్స్ ఏ విధంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ చూసినట్లయితే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే ఒక్క డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి ఎట్లా కన్వర్ట్ చేయాలో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎట్లా కన్వర్ట్ చేస్తామంటే మెయిన్గా సో మనకి ఇక్కడ దీనికి సపరేట్ ఫంక్షన్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా దగ్గర సపోజు b ఈక్వల్ టు 2.9 అనేది ఒక ఫ్లోట్ అంటే ఫ్లోట్ నెంబర్ ఉందనుకోండి. సో నేను దీన్ని ఇంటిగా చేసుకుంటాను. సో దీని అంతా ఏమంటామంటే మనం టైప్ కన్వర్షన్ అంటాము. ఓకే, టైప్ కన్వర్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి కన్వర్ట్ చేయడానికి దాన్ని టైప్ కన్వర్షన్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్గా. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఇది ఫ్లోట్ వేరియబుల్. ఓకే, ఫ్లోట్ వేరియబుల్ అనుకోండి. సో నేను ఈ ఫ్లోట్ వేరియబుల్ని ఇంట్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే సపోజ్ c ఈక్వల్ టు ఇంట్ ఫంక్షన్ తీసుకొని ఇంట్ ఫంక్షన్ లోపల మీరు బీని పాస్ చేయాలి. అట్లా బీని పాస్ చేయడం వల్ల మీకేమవుతుందంటే ఇప్పుడు మనము ప్రింట్ సిని ప్రింట్ చేసుకుంటే మనకేమొస్తుందంటే అవుట్పుట్ ఓన్లీ 2 వస్తుంది. ఎందుకంటే అది ఇంటీజర్గా కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ మీరు అది ఏ డేటా టైపో తెలుసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ నేమ్ ఏంటంటే టైప్ ఫంక్షన్. సో టైప్ ఫంక్షన్తోనే ఏం చేస్తామంటే ఇప్పుడు ఏదైనా వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్ ఏ టైప్ అనేది మనం తెలుసుకుంటాము. ఓకే, దాన్ని ఎట్లా తెలుసుకోవాలంటే సపోజ్ ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఇంతకుముందుకు నేను రాశాను కదా 2.9 అని చెప్పేసి. సో నేను దీన్ని b ఈక్వల్ టు ఇంట్ ఏ అని చేశాను. ఇంట్ ఏ అని చేసిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ప్రింట్ చేసుకుంటా. ప్రింట్ టైప్ ఆఫ్ b ఇట్లా నేను రిటర్న్ చేస్తే నాకు ఏ విధంగా వస్తుందంటే అవుట్పుట్ ఇప్పుడు ఇక్కడ ఇది ఇంట్ అని చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంట్గా కన్వర్ట్ చేసిన. యాక్చువల్గా ఇదేంది ఫ్లోట్. నేను ఏం చేసిన ఫ్లోట్ని ఇంట్కి కన్వర్ట్ చేసిన. ఏమి యూజ్ చేసుకొని? ఇంట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని. దీన్ని ఏమని పిలుస్తాం? టైప్ కన్వర్షన్ అంటాం. సేమ్ అదే విధంగా ఏదైనా చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇప్పుడు b ఈక్వల్ టు కిరణ్ అని తీసుకుంటున్నాను. ఇదొక స్ట్రింగ్. ఓకే, ఇదొక స్ట్రింగ్. సో నేను స్ట్రింగ్ని ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే c ఈక్వల్ టు ఇంట్
దాని తర్వాత ఏం చేస్తున్నా అంటే దీనిలోకి బీని పాస్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఏముంది, ఇది స్ట్రింగ్ ఉంది కదా. సో స్ట్రింగ్ నేను ఇంటికి కన్వర్ట్ చేస్తా. సో స్ట్రింగ్ అనేది ఇంటికి కన్వర్ట్ అవ్వదు, ఇది గుర్తుపెట్టుకోండి. మెయిన్గా ఇది కన్వర్ట్ అవ్వదు, ఇది వర్కౌట్ అవ్వదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఒక స్ట్రింగ్ అనేది ఇంటీజర్ కన్వర్ట్ అవ్వదు, బట్ స్ట్రింగ్ అనేది ఇంటీజర్ కన్వర్ట్ అవ్వదు కానీ ఇంట్ స్ట్రింగ్లోకి కన్వర్ట్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు చూపిస్తాను మెయిన్గా. ఇప్పుడు సపోజ్ బి ఈక్వల్ టు, ఇప్పుడు ఏంటంటే నేను ఏం చెప్పాను, 1 అనుకోండి లేకపోతే 10 అనుకోండి. సో 10ని నేను స్ట్రింగ్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. స్ట్రింగ్ కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే సపోజ్ సి ఈక్వల్ టు ఎస్టీఆర్ ఆఫ్ బి. నాకు ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 10 అనేది స్ట్రింగ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఎట్లా కన్వర్ట్ అవుతుందంటే ప్రింట్ నేను ఇప్పుడు చెక్ చేసుకుంటే టైప్ ఆఫ్ సి అని ఇస్తే నాకేమొస్తుందంటే ఇక్కడ ఈ 10 అనేది ఇంటీజర్ అనేది నాకు ఎట్లా వస్తుంది అంటే మనకి 10 అనేది కదా ఈ విధంగా ప్రింట్ అవుతుంది, అంటే ఈ విధంగా ప్రింట్ అవుతుంది. మనం టైప్ చెక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఎస్టీఆర్ అని వస్తుంది. ఓకే, టైప్ చెక్ చేసుకున్నామని. ఒకవేళ మనము ఇక్కడ టైప్ చెక్ చేసుకోకుండా ఓన్లీ సిని ప్రింట్ చేసుకుంటే మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ సింగిల్ కొటేషన్లో 10 అని వస్తుంది. సింగిల్ కొటేషన్లో మనకి 10 అని వస్తుంది. ఓకే, సో నేనేం చెప్పాను, టైప్ కన్వర్షన్లో ఇంటు టు ఫ్లోట్ కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోట్ టు ఇంటు కన్వర్ట్ చేయొచ్చు, కానీ స్ట్రింగ్ టు మనకి ఇంటీజర్గా కన్వర్ట్ అవ్వదు, కానీ ఇంటు టు స్ట్రింగ్ కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది టైప్ కన్వర్షన్ అంటాం మనం, మెయిన్గా టైప్ కన్వర్షన్ అంటాం. సో ఈ విధంగా మనం డేటా టైప్స్లో టైప్ కన్వర్షన్ అనేది డిస్కస్ చేస్తాము. సో ఇంకా ఏం చెప్పానంటే మీకు ఏదైనా ఒక డేటా టైప్ని చేంజ్ చేసిన తర్వాత దాన్ని చెక్ చేసుకోవాలన్నా కూడా ఏదైనా డేటా టైప్ అని చెక్ చేసుకోవాలనుకున్నా అప్పుడు మీరు ఏం యూజ్ చేస్తున్నారంటే టైప్ ఫంక్షన్. ఓకే, ఈరోజు మనం ఏం డిస్కస్ చేసినామో టోటల్గా మళ్ళీ ఒకసారి రీక్యాపిటేషన్ చేస్తాను. సో ఇప్పుడు మెయిన్గా డేటా టైప్ అంటే ఏంటో తెలుసుకున్నాము. దాంతోపాటు డేటా టైప్స్లో మనకి ఏ టైప్స్ అని చెప్పాను, న్యూమరిక్లో ఇంటీజర్ ఉంటుందని చెప్పేసాను, ఫ్లోట్ ఉంటుందని చెప్పేసాను. ఓకే, దాని తర్వాత మనకి కాంప్లెక్స్ ఉంటుందని చెప్పేసాను. అలాగే సెట్ అంటే ఏ విధంగా తీసుకుంటామని చెప్పాను. అవన్నీ ఎందుకు చెప్పలేదంటే అవన్నీ ప్రీవియస్లో, అంటే ఇప్పుడు మనకి ప్రీవియస్లో ఇప్పుడు ఇది చెప్తున్నాను కదా, నెక్స్ట్ క్లాసెస్లో నేను అవి చెప్తాను టోటల్గా, అంటే ఒక్కొక్క వీడియో ఒకటి చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకా దాంతోపాటు ఏం డిస్కస్ చేసామంటే డిక్షనరీ ఏ విధంగా తీసుకుంటామని చెప్పాను, టపుల్ ఏ విధంగా తీసుకుంటామని చెప్పాను. సో ఏ విధంగా వేరియబుల్ అసైన్ చేసుకుంటాం, సో ఆ వాల్యూను అంటే ఇప్పుడు ఏ డేటా టైప్ అని ఎట్లా తెలుసుకోమంటే ఆ వాల్యూని బట్టి చెప్తానని చెప్పాను కదా. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఏం చెప్పుకున్నామంటే టైప్ కన్వర్షన్ చెప్పుకున్నాం. ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి ఎట్లా కన్వర్ట్ చేయాలి, అండ్ మనం ఆ డేటా టైప్ ఏ డేటా టైప్ అని ఎట్లా తెలుసుకుంటామంటే టైప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని చేస్తామని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇది డేటా టైప్ సంబంధించింది. పైథాన్లో డేటా టైప్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఈ డేటా టైప్స్ గురించి నేను కోడింగ్లో చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీకు బోర్డు మీద చూపించాను కదా, అవుట్పుట్స్ అన్నీ కూడా నేను ఇదే నేను కోడింగ్ చూసి విఎస్ కోడ్లో కోడ్ రాసి మీకు డీటెయిల్గా అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, లైక్ ఇందాక మీకు ఎక్స్ప్లెనేషన్ చూశాను కదా, మొత్తం చూపించాను కదా మీకు ఏ విధంగానో. ఇప్పుడు నేను కోడింగ్ చేసి ఆ డేటా టైప్స్ ఎట్లా టైప్ కన్వర్షన్ చేస్తాము అండ్ ఎట్లా డిక్లేర్ చేసుకుంటాము అన్నీ కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, సేమ్ యాస్టీజ్గా ఏ ఈక్వల్ టు 10 అండ్ ఏ ఈక్వల్ టు 10 అంటే మనకి ఏంది 10 అనేది ఇంటీజర్ కదా, అండ్ బి ఈక్వల్ టు 2.3 అండ్ ఇక్కడ సి ఈక్వల్ టు ఏదైనా ఒక స్ట్రింగ్. ఓకే, ఇది ఒక స్ట్రింగ్ తీసుకుంటాను. సో దాంతోపాటు ఇక్కడ నేను ఇంకోటి డి ఈక్వల్ టు ఏదైనా కాంప్లెక్స్ వాల్యూ తీసుకుంటాను. 3 + 7j ఆర్ 7i ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో దీంతో పాటు నేను ఎఫ్ ఈక్వల్ టు ట్రూ అనేది బూలియన్ వాల్యూ అయితే ఇక్కడైతే తీసుకున్నాను. ఓకే, ఇది బేసిక్గా చూడండి. మిగతా సీక్వెన్స్ డేటా టైప్స్ అవన్నీ మనం తర్వాత క్లాసెస్లో చెప్తానని చెప్పాను కదా. సో మెయిన్గా ఇది చూడండి. సో నేను ఇప్పుడు ఇది ఏ డేటా టైప్లో చెక్ చేసుకోవాలంటే నేను ఏం చేశానంటే సింపుల్గా ప్రింట్ టైప్ ఆఫ్ ఏ ఇస్తే నాకు ఇంటీజర్ అని చూపిస్తుంది. అదే విధంగా నేను దీన్ని ఇప్పుడు కాపీ చేసుకొని అన్నిటికీ పేస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇదే విధంగా ఇది కాపీ చేసుకున్నాను కదా, ఇది కాపీ చేసుకొని నేను ఇప్పుడు ఇంట్ అంటే టైప్ ఆఫ్ బి అండ్ టైప్ ఆఫ్ సి అండ్ టైప్ ఆఫ్ డి అండ్ టైప్ ఆఫ్ ఎఫ్ అన్నీ కూడా నేను ఇప్పుడు చేస్తే నాకు ఆ టైప్స్ అనేది తెలిసిపోతుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను అది కూడా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ టైప్ ఆఫ్ బి అండ్ టైప్ ఆఫ్ ఇక్కడ సి. ఓకే, టైప్ ఆఫ్ సి అండ్ ఇక్కడ టైప్ ఆఫ్ డి అండ్ ఇక్కడ టైప్ ఆఫ్ ఎఫ్.
ఓకే, సో ఇది ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, నాకు దాని ఒక టైప్స్ అన్నీ కూడా తెలిసిపోతాయి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇంట్ అండ్ ఫ్లోట్ అండ్ స్ట్ర్ అంటే స్ట్రింగ్ అండ్ కాంప్లెక్స్ అండ్ బూలియన్. ఓకే, ఈ విధంగా టైప్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటే మనకేం తెలుస్తుందంటే అది ఏ డేటా టైపో, ఆ వేరియబుల్ అనేది ఏ డేటా టైపో మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఇది టైప్ కన్వర్షన్ అంటే ఇప్పుడు నెక్స్ట్ టైప్ కన్వర్షన్ గురించి డిస్కస్ చేస్తాను. టైప్ కన్వర్షన్ గురించి చెప్పాను కదా మీకు. సో టైప్ కన్వర్షన్ గురించి వచ్చినట్లయితే మనకి ఇక్కడ మెయిన్గా ఇది టైప్ కన్వర్షన్ చూసినట్లయితే టైప్ కన్వర్షన్ గురించి చూసినట్లయితే ఇప్పుడు ఏ ఈక్వల్ టు లైక్ 30 తీసుకుంటాను. సో మాటికి ఏనే తీసుకుంటున్నాను కదా. సపోజ్ నమ్ ఈక్వల్ టు 20. ఓకే, నమ్ ఈక్వల్ టు 20 తీసుకున్న తర్వాత సో అక్కడ ఏమైనా తీసుకోవచ్చు వేరియబుల్ నేమ్ కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఆ 20ని నేను ఇప్పుడు స్ట్రింగ్గా కన్వర్ట్ చేసుకుంటాను. ఓకే, ఇంటీజర్ని స్ట్రింగ్గా కన్వర్ట్ చేసుకుంటాను, కానీ స్ట్రింగ్ని ఇంటిగా కన్వర్ట్ చేసుకోవడానికి రాదని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను మీకు. సపోజ్ డి ఈక్వల్ టు ఎస్టీఆర్ని ఏం చేస్తున్నానంటే నమ్ పాస్ చేసా అంటే నెంబర్ని పాస్ చేసి నేను ఇప్పుడు ప్రింట్ చేస్తా. సో ప్రింట్ చేస్తే డి ప్రింట్ చేస్తే మనకి ఏ విధంగా రావాలి, 20 సింగిల్ కొటేషన్లో రావాలని నేను మీకు చెప్పాను. అదేవిధంగా నేను టైప్ని చెక్ చేస్తా, టైప్ ఆఫ్ డి చెక్ చేసుకొని ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. సో నాకు ఇప్పుడు ఇంటీజర్ అనేది స్ట్రింగ్లో కన్వర్ట్ చూడండి. నాకు ఇక్కడ చూడండి ఈ విధంగా 20 డిస్ప్లే అయింది. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎస్టీఆర్ అని డిస్ప్లే అయ్యింది. ఓకే, సో ఇది ఏంటంటే మనకి ఇంటీజర్ నుంచి మనకి స్ట్రింగ్కి కన్వర్ట్ అయింది. అదేవిధంగా నేను ఇప్పుడు దీన్ని ఇది స్ట్రింగ్గా చేసి దీన్ని ఇంట్గా చేస్తే మనకి కన్వర్ట్ అవుతుందా అవ్వదా చూద్దాం. ఓకే, స్ట్రింగ్ని ఇప్పుడు నేను కన్వర్ట్ చేస్తానో లేదో చూడండి. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి నాకేమొచ్చింది క్లాస్ 20. ఓకే, క్లాస్ 20 ఇంట్ అంటే స్ట్రింగ్ని ఇంటీజర్గా ఇప్పుడు ఇది నెంబర్ కాబట్టి ఈ విధంగా అయింది. సపోజ్ ఇప్పుడు నేను ఈ విధంగా కిరణ్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమొచ్చింది నాకు, ఇగో ఇక్కడ చూడండి ఇన్ వాల్యూ లిటరల్ ఫామ్ ఇంట్ విత్ బేస్ 10 కిరణ్. ఓకే, అయితే నాకు అక్కడ నేను 20 ఇచ్చిన కాబట్టి నాకు కన్వర్ట్ అయింది. ఏ విధంగా కన్వర్ట్ అయింది, స్ట్రింగ్ టు ఇంట్. బట్ నేను ఏదన్నా క్యారెక్టర్స్ రాస్తే నాకు అది చేంజ్ అవ్వట్లేదు. ఏమో చెప్తుందంటే ఎర్రర్ మనకి ఇక్కడ చూడండి ఇంట్ విత్ బేస్ 10 అని చూపిస్తుంది. ఓకే, ఇంట్ విత్ బేస్ 10 అనే ఎర్రర్ చూపిస్తుంది. సో నేను అందుకే ఇంటీజర్ అనేది మనకి ఇంటీజర్ అనే స్ట్రింగ్ అనేది ఇంటీజర్గా కన్వర్ట్ అవ్వదు అని మీకు వీడియోలో చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది మెయిన్గా ఇక్కడ మనకి 20 ఇస్తే ఎందుకు అలా అయ్యింది అంటే సో ఇది మనం కన్వర్ట్ అయినా కూడా మనం తీసుకోవాలనుకుంటుంది. కానీ బట్ ఇది కిరణ్ అనేది ఎట్లా కన్వర్ట్ చేసుకుంటుంది, ఒకవేళ కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటే దీని వాల్యూ ఎట్లా, దీనికి యాస్కీ వాల్యూ తీసుకొని దీని యాస్కీ వాల్యూ తీసుకొని అప్పుడు యాస్కీ వాల్యూస్ అయితే డిస్ప్లే చేసుకోవాలి ఒకవేళ ఆ విధంగా చేయాలనుకుంటే. సో ఆ విధంగా చేయదు ఇది. ఓకే, అందుకోసం ఈ విధంగా తీసుకున్నది. సో నేను ఒకవేళ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే 1.2 తీసుకొని ఈ 1.2 అనేది ఇంటీజర్ కన్వర్ట్ చేసుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు 1.2 అనేది ఇంటీజరా కాదా అంటే ఇప్పుడు 1.2 ఫ్లోటా కాదని ఎట్లా చెక్ చేసుకుంటా అంటే ఇక్కడ ప్రింట్ టైప్ ఆఫ్ నమ్ అన్నప్పుడు నాకు ఫస్ట్ ఇది ఫ్లోట్ రావాలి, దాని తర్వాత ఇంట్ కన్వర్ట్ కావాలి, దాని తర్వాత ఇక్కడ ఇంట్గా కన్వర్ట్ అయ్యి డిస్ప్లే అవ్వాలి, నెక్స్ట్ ఇంట్ డేటా టైప్ రావాలి. ఓకే, ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇక్కడ రన్ చేసినట్లయితే ఫస్ట్ ఫ్లోట్ డేటా టైప్ వచ్చింది, దాని తర్వాత ఇంటూ కన్వర్ట్ అయింది 1 అండ్ 0.2 వెళ్ళిపోయింది, అండ్ తర్వాత ఇంటూ డిస్ప్లే అయింది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ టైప్ కన్వర్షన్ అనేది జరిగింది. ఓకే, ఈ విధంగా మనము టైప్ కన్వర్షన్ అనేది చేస్తాము. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే స్ట్రింగ్ అనేది ఇంటీజర్గా కన్వర్ట్ అవ్వదు. ఓకే, బట్ మనకి ఇంటీజర్ అనేది స్ట్రింగ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి చూసినట్లయితే మీరు ఇది టైప్ కన్వర్షన్ అనేది అర్థమైంది కదా, అండ్ మీకు డేటా టైప్స్ కూడా అర్థమైపోయి ఉంటాయి. ఓకే, ఇది మెయిన్గా ఇక్కడ చూడండి డేటా టైప్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఇక్కడ చూసినట్లయితే ఇది ఇంటీజర్ అని చెప్పుకోవచ్చు, ఇది మన ఫ్లోట్ అని చెప్పుకోవచ్చు, దీని స్ట్రింగ్స్ అని చెప్పుకోవచ్చు, అండ్ ఇది ఏంటంటే కాంప్లెక్స్ వాల్యూస్ అని చెప్పుకోవచ్చు, అండ్ ఇది బూలియన్ వాల్యూస్ అని చెప్పుకోవచ్చు. దాని డేటా టైప్స్ అనేది టైప్ ఫంక్షన్తో చెక్ చేస్తామని ఇక్కడ చెప్తున్నాను. ఓకే, సో ఇది మెయిన్గా ఓకే, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మీకు పైథాన్ అనేది ఈజీ వేలో నేర్పించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఓకే.